ఆయన సీనియర్ పొలిటీషియన్. గతంలో ప్రతిపక్షాన్ని, ప్రస్తుత అధికార పక్షాన్ని గణాంకాలతో ఇరుకుని పెట్టిన నేత. మీ ఇంటికొస్తా, మీ గడపకొస్తా అన్నట్టు గతంలో వైసీపీని కడప గడపలోనే ఎదిరించిన నాయకుడు. అద్భుతమైన వాగ్దాటితో ఎదుటి పార్టీలను ఇరుకున పెట్టడంలో ప్రసంగాల దిట్ట. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్నింటా ముందంజలో ఉన్నారు. మరి పార్టీలో అంత సీనియర్ అయిన ఆ నేతకు ఈసారి టికెట్ లేదా? సీనియర్తో కాని పని కోడలితో అవుతుందా? సర్వేపల్లి టీడీపీలో ఆయనకు విశ్రాంతి తప్పదా? ఎవరా సీనియర్ నేత? వాట్ ది స్టోరీ? తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ పొలిటీషియన్. గతంలో ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుత అధికార పక్షాన్ని లెక్కలతో ఇరుకునబెట్టిన నేత. అధికార వైసీపీని కడప గడపలోనే ఎదురించిన నాయకుడు. అద్భుతమైన వాగ్ధాటితో ఎదుటి పార్టీలను ఏకిపారేయటంలో ప్రసంగాల దిట్ట. టీడీపీ ఆవిర్భావం నుంచి అన్నింటా ముందంజలో ఉన్న నేత ఆయనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పార్టీలో అంత సీనియర్ అయిన ఆ నేతకు ఈసారి టికెట్ లేదా? సీనియర్తో కాని పని కోడలితో అవుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయట. విద్యార్థి ఉద్యమాలతో పాటు ఓవైపు సారా లాంటి సామాజిక ఉద్యమాల నుంచి దివంగత ఎన్టీఆర్తో సాన్నిహిత్యం కలిగిన నాయకుడు. ఇప్పుడు ఆ నాయకుడికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో టికెట్పై సందేహాలు నెలకొన్నాయి. పార్టీ టికెట్ ఉందా లేదా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారట. తాజాగా సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన 1-2 జాబితాల్లోనూ సోమిరెడ్డి పేరు కనిపించలేదు. తాజాగా ఆయన కోడలికి టీడీపీ టికెట్ ఇస్తారట అని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీలో మంచి స్పోక్స్ పర్సన్ గా, సైద్ధాంతిక విధానాలతో అసలు సిసలైన నేతగా పేరున్న సోమిరెడ్డికి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. రాజకీయ రాజధాని నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం పేరు చెప్తే గుర్తుకొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గడిచిన 3 దశాబ్దాలుగా సర్వేపల్లితో సోమిరెడ్డికి విడదీయరాని బంధం ఉంది. 4 సార్లు అక్కడ ఓటమి పాలైన రాజకీయంగా ఆయనకు అదే వేదిక. టీడీపీలో 2 సార్లు శాసనసభ్యులుగా సర్వేపల్లికి ప్రాతినిధ్యం వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి సర్వేపల్లి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. అదే సమయంలో సర్వేపల్లిలో సోమిరెడ్డి స్థానంలో ఆయన కోడలు శృతిరెడ్డికి టికెట్ వస్తుందన్న ప్రచారం సైతం జరుగుతోంది. మొదటి 2 జాబితాల్లో తమ నేత సోమిరెడ్డి పేరు లేకపోవడంపై ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతి పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గంలో తనకు సానుభూతి ఉందని, విజయం సాధిస్తానని చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడారట. అయితే యువతకు అవకాశం కల్పిస్తామని, మీ కుటుంబంలోనే ఒకరికి ఛాన్స్ ఇస్తామని అధినేత చెప్పినట్లు ఒక సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి శృతి పేరు దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నేడో రేపో అధికారికంగా ప్రకటించే టీడీపీ 3వ జాబితాలో శృతిరెడ్డికి అవకాశాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఇదే సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సోమిరెడ్డి అనుచరుల్లోనూ, క్యాడర్లోనూ ఆందోళన కలిగించే అంశమట. ఎన్నికల జాబితాలో సోమిరెడ్డి పేరు లేకుండానే ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి అప్పగించినప్పటికీ ఇక్కడ నేతల్లో మాత్రం అసంతృప్తి నెలకొనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో అనేక అంశాలపై అవగాహన ఉన్న నేతగా గుర్తింపు ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కేంద్రంలో ఉండి పార్టీ బాధ్యతలు చూసుకునేలా నిర్ణయం చేసినట్లు సమాచారం. తనకు అవకాశం ఇస్తే గెలుస్తానని చంద్రబాబు నాయుడిని కలిసి మరోసారి చెప్పాలని చూస్తున్నారట సోమిరెడ్డి. అయితే సోమిరెడ్డి 4 సార్లు ఓడిపోవడంతో ఆ స్థానంలో కొత్త వారిని నియమించాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే క్రమంలో అనేక పేర్లను పరిశీలించారట. అందులో ప్రస్తుతం ఆత్మకూరుకు టికెట్ కన్ఫర్మ్ అయిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరుతో పాటు టీడీపీలో క్రియాశీలక నాయకుడిగా పేరున్న పేళ్లకూరి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నుంచి ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టీడీపీలో చేరిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ యాదవ్ పేర్లపై సర్వే నిర్వహించారట. ఇందులో ఆనం రామనారాయణ రెడ్డి సర్వేపల్లికి నిరాకరించగా మిగిలిన వారు సోమిరెడ్డి కన్నా కాస్త వెనుకబడినట్లుగా రిపోర్ట్ వచ్చిందట. దీంతో సోమిరెడ్డి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిశీలన చేస్తున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి శృతి అనంతపురంకు చెందినవారు. ఆమెకు 2 పిల్లలు. బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఈమె అనంతపురం మాజీ ఎంపీ అనంత రామిరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు. అయితే వచ్చే జాబితాలో ఆమె పేరు ఉండొచ్చని టాక్. దాదాపు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులు ఒకంత ఇబ్బందిగా మారాయట. ఇక సోమిరెడ్డి విశ్రాంతి తీసుకునే టైం వచ్చిందా అనే చర్చ కూడా జరుగుతోంది. చూడాలి మరి టీడీపీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో, సర్వేపల్లి సీటు ఎవరికి వెళ్తుందో.